ఎవ్వల పార్టీ ఆఫీసులో కూకొని వాళ్ళు దునియా మాట్లాడొచ్చు. అది తప్పు ఇది ఒప్పని ఎంబటే చెప్పేటోళ్ళు ఆడెవ్వలు ఉండరు కదా. మైక్ల ముంగట ఎంత జోరైనా చూపియొచ్చు. ఆ ముచ్చట టీవీలో చూసినాకనో పేపర్లో చదివినాకనో అవతల లీడర్ గప్పుడు మాట్లాడతాడు. అదే అసెంబ్లీ అయితే పక్కపక్కకే ఉంటారాయే. అధ్యక్ష అని ఎంబట లేస్తూనే ఉంటారు, రప్పరప్ప క్వశ్చన్లు వేస్తూనే ఉంటారు. ఇవాళ గట్లనే నడిచింది. మళ్ళా ఇవాళ కూడా సడకుల మీద గడబడైంది సభల. 10 ఏళ్లలో బొచ్చ రోడ్లు వేసినాము, గుంతలేని తెలంగాణ తయారు చేసినామని పాత మంత్రి ప్రశాంత్ రెడ్డి సారు. ఇహే అంతా గల్లత్ ముచ్చటని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అడుగుతా వెంకన్న, జర కోపంకి రాకు, నాకు భయం అవుతుంది నేను చూస్తే. జర కోపంకి రాకు, నేను మెల్లగానే అడుగుతాను, నువ్వు కూడా మెల్లగానే పెట్టు. వీళ్ళకి రోడ్లు, మనుషుల ప్రాణాలు అది ముఖ్యం కాదు. పెద్ద బిల్డింగ్లు ఉండాలి, బ్రహ్మాండంగా కలెక్టర్ ఆఫీసులు ఉండాలి. 200 కోట్ల రూపాయలతో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో తన కాన్స్టిట్యున్సీ వెంకన్న కాన్స్టిట్యున్సీలే పనులు కంప్లీట్ అయినాయి సార్. మా సార్ నల్గొండ తమరు తీసుకుపోయి సార్, తమరు తీసుకుపోయి నల్గొండలో చూద్దాం సార్ రోడ్ని. ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలన్నా, సెక్రటరియట్ కట్టాలన్నా, ప్రగతి భవన్ చూసుకోవాలన్నా. నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు. రోడ్లు వేయాలి, బ్రిడ్జిలు కట్టాలి. నన్ను యాగాలు చేసామని చెప్పి నన్ను అవమానపరిచినాడు, సెక్రటరియట్ కట్టినామని అవమానపరిచినాడు. నేను యాగాలు చేస్తా సార్, నాకు భక్తి ఉన్నది, దేవుడి మీద భక్తి ఉన్నది సార్. నాకు వాటరు నీళ్ళు నేను అనను సార్. చేపల పులుసు నేను తినను సార్, ఎక్కడంటే అక్కడ. అన్నిటికంటే ఎక్కాలేక ఎన్ని దేవాలయాలు కట్టడం మాకే తెలియదు అధ్యక్ష. మేము వారు దాని మీద కాదు అధ్యక్ష, నేను చెప్పిన సమాధానాలకు మైండ్ బ్లాక్ అయ్యి బయటికి వెళ్ళిపోయినాను. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కట్టలేను, 7 కిలోమీటర్ బ్రిడ్జ్ కట్టలేను. ఇంకా ఎవరు నియోజకవర్గంలో తిప్పలాలు నిలబెట్టిండ్రు. మంచి జరిగితే చూసి సంతోషించడం కాదు, కళ్ళు కుడుతున్నాయి వాళ్ళకి. అరే మేము చేయలేంది వీళ్ళు చేస్తుండ్రు అని చెప్పి ఓర్చుకోలేకపోతుండ్రు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని మేడం గిట్లంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు రైతుల కోసం మాట్లాడిండు. 2 TMC నీళ్లు చెన్నూరు నియోజకవర్గానికి ఎల్లంపల్లి నుంచి రిలీజ్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. త్వరగా ఈ 2 TMC నీళ్లు రిలీజ్ చేస్తే కొంచెం ఈసారి పంటలు కూడా కాపాడుకోవడం జరుగుతుంది. అప్పులు అనుడు బంద్ చేయాలి, ఓడినోళ్లతోటి సర్కార్ ప్రోగ్రాములు చేపించుడేందని బీజేపీ రాకేష్ రెడ్డి సార్ గిట్లా అన్నాడు. ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది, వేయండి. కాదు 294 మందికి సరిపడా సీట్లు ఉన్నాయి, ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా కూర్చొని పెట్టండి. కూడా రక్తం మరుగుతున్నారు అధ్యక్ష, ముఖ్యమంత్రి మాకు రక్తం మరగదా? వాళ్ళు ఆవేశంగా మాట్లాడాలనుకుంటే అంతకంటే ఆవేశంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అధ్యక్ష. ఇప్పుడు అదే చేశారా మీరు గతంలో? మీరు ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? మీరు ఆయన ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? సభ గురించి తెలియకుండా మాట్లాడితే ఎట్లా? పల్లా రాజశేఖర గారు ఏంటి మీరు రన్నింగ్ కామెంట్ ఇది మాట్లాడుతున్నారు. ఇది ఇట్లా సల్లబడ్డదో లేదో కారు కౌశిక్ రెడ్డి సార్కు మంత్రి సీతక్కకు కిసర్ బసరైంది జరసేపు. కానీ తను ములుగుపోతలేరు, అప్పుడు బాగా తిరిగి ఇప్పుడు తిరుగుతలేరు అనేది నేను అన్నా. మరి నువ్వెంత తిరిగినావు నేనెంత తిరిగినావు ఒకసారి మీ ఏరియాకు నేను వస్తా, మా ఏరియాకు నువ్వు కూడా రా. నీకు నాకు నీ లైఫ్ స్టైల్కు నా లైఫ్ స్టైల్కు చాలా తేడా తమ్ముడు. 5 ఎకరాల ఇళ్లలో తనుంటురు, నేను చిన్న 500 గజాలలో నేనుంటున్నా అధ్యక్ష. ఎస్, తన స్టేచర్ నా స్టేచర్ ఒకటి కాదు. ఒక దళిత బిడ్డగా డిప్యూటీ సీఎం గారికి మరి కేసీఆర్ గారు కట్టినటువంటి ఆ భవనం ఇచ్చారు, వైఎస్ఆర్ గారు కట్టినటువంటి భవనం నాకు ఇవ్వడం జరిగింది. అది మినిస్టర్ క్వార్టర్స్ లాగా వచ్చింది, అంతే తప్ప నా కోసం నేను ఆర్భాటం కోసం కట్టించుకున్నది కాదు. గవర్నమెంట్ సొమ్ముతోటి నేను అందులో పోయిన తర్వాత ఏమన్నా అదనంగా చేయించి ఉంటే అది నేను తప్పకుండా నా లైఫ్ స్టైల్ ఏదో మారిందని నేను అనుకుంటా. ఇవాళ నా కొడుకు కూడా హన్మకొండలే ఉంటాడు. మేము మా స్థాయికి చాలా పెద్దది. అది రుణమాఫీ మీద కారుకు సర్కారుకు లొల్లి నడిచింది. నా నియోజకవర్గంలో రుణమాఫీ అయింది 20,000 మంది రైతులకు, కానటువంటిది 22,000 మంది రైతులకు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ నియోజకవర్గానికి ఎన్ని డబ్బులు ఇచ్చినాం, మీ ప్రభుత్వంలో మీ నియోజకవర్గానికి ఎన్ని డబ్బులు ఇచ్చారనే చెప్పండి. రైతులు అన్నది వాళ్ళ ఖాతాలలో అకౌంట్స్ మిస్టేక్ ఉండొచ్చు, డాటా నాట్ ఫౌండ్ ఉండొచ్చు. ఇక సర్కార్ దవాఖాన పరిస్థితి ఎట్లుంది, ఇంకా చేయవలసిన పనులేంది చెప్పిండు మంత్రి దామోదర సారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది ఒకటే కాకుండా 3 టీమ్స్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 6 to 8 months లో కంప్లీట్ చేయాలి. దిస్ షుడ్ బి కంప్లీటెడ్ అనేది ఒక కమిట్మెంట్.